నేనెవర్ని? సావిత్రిని. సావిత్రి అంటే ఎవరు? తీన్మార్ సావిత్రి. V6 తీన్మార్ వార్తలు చదివేది ఎవరు? సావిత్రి. సావిత్రి తమ్ముడెవరు? సత్తి. సత్తి అంటే ఎవరు? సావిత్రి తమ్ముడు. ఇగో ఇట్లా చెప్పొచ్చిన ఆలోచన నాకు కూడా రాకపోవు కానీ ఈసారే చెప్పిండు. తీన్మార్ వార్తలకు పెద్ద సుట్టం. ఎంత లేదన్నా నెల కోపారని నచ్చి ప్రేక్షకులను ఖుషి చేస్తాడు. అయితే ఇప్పుడు గా సారు ఒక పెద్ద నిర్ణయం తీసుకోబోతుండట. మరి అప్పుడు తీన్మార్లకు వస్తాడో రాడో? మన మల్కాజ్గిరి భక్త మల్లప్పకు ఇద్దరు దేవుళ్ళు ఉన్నారు తెలుసు కదా. ఒకరు పార్టీ దేవుడైతే ఇంకొకరు ప్రాంతం దేవుడు. ఈ రోజు నన్ను ఎంపీ చేసిండు నా దేవుడు. ఆయనకి ఎప్పుడు నా జన్మలో ఎప్పుడు కూడా ఆయన నా రుణం ఎప్పుడు కూడా మర్చిపోవాలని నేను ఆయనకు నా పాదాభివందనం చేస్తా అని చెప్తున్నాను. ఇప్పుడు ప్రాంతం దేవుడి గురించి మాట్లాడతాడు. మంచి న్యాయమైన సీఎం వచ్చింది కాబట్టి ఆయనకు తోడుండి మనమందరం కష్టపడితే బంగారం తెలంగాణ గ్యారంటీకి అవుతుందని ఇట్లా ఒక్క నోరుతోని ఇద్దరు చంద్రదేవుళ్ళ దండకం చదువుడు కష్టమైతుంది కదా. ఆగో అందుకే ఆఖరి మహానాడు పండుగకు పోయి పెద్ద చంద్రన్నకు దండం పెట్టి చిన్న చంద్రన్న చెంతకు చేరబోతుండట. రాగానే గులాబీ పార్టీ వాళ్ళతోని గుసగుసలు నడిచినాయట. అంబాసిడర్ కారోళ్ళు డోర్ తీసి తయారుగా పెట్టిరట. ఇక ఈ 2 రోజులల్లా మంచిగా గడియ చూసుకొని కారెక్కుడు ఖాయమట. ఇక గీ తీర్ల తెలంగాణలో టీడీపీ జాతీయ పార్టీ ఏక్ నిరంజన్ ఎంపీ ఏసీ కారెక్కి మనసు నిమ్మలని చేసుకుంటాడట. పాల బేరం నుంచి పార్లమెంట్ల పాదం మోపుతందుకు కారణమైన పార్టీకి పంగనామాలు పెట్టి మల్లారెడ్డి సార్ అంటే ఏందో చూపియబోతున్నాడు. ఒక మనిషి ప్రయత్నం చేస్తే ఏదన్నా సాధించొచ్చు. దట్ ఈజ్ మోడల్ మల్లారెడ్డి. మల్లారెడ్డి అవును, టీడీపీలకు వెళ్ళి టీఆర్ఎస్ లకు పోయేటోళ్లకు నువ్వే రోల్ మోడల్. దట్ ఈజ్ మల్లారెడ్డి. కానీ చంద్రాల్ సారు నువ్వేం బాధపడకు, భక్త మల్లప్ప దూరమైండని ఎప్పుడు మీటింగ్ పెట్టి పిలిచినా వచ్చి మళ్ళా నిన్నే దేవుడు అంటది. ఏసీ కారెక్కిన ఖుషిలా మల్లన్న ఇంకెన్ని తీర్ల డ్యాన్స్ చేస్తాడో ఏమో పో. గులాబీ పార్టీ వాళ్ళకైతే ఇంకో కళాకారుడు దొరికినట్టే.